నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కృతికా న్యూస్ ఛానల్కి స్వాగతం. మిస్టర్ రేవంత్, నువ్వు సొంతంగా ఎలక్షన్ ఫామ్ నింపుతావా? నింపితే నేను దేనికైనా రెడీ. రాహుల్, రేవంత్ కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లే క్రిమినల్ వేస్ట్. అసలు తెలంగాణకు రేవంత్ అనే సన్నాసి ముఖ్యమంత్రిగా ఉండటమే పెద్ద క్రిమినల్ వేస్ట్. గోడల మీద సున్నాలేసుకొని బ్రతికేటోడివి. నీకే అంతుంటే ఇంజనీర్లకు ఇంకెంత ఉండాలి? ఇంజనీర్లకు కట్టడం తెలుసు, మీ పార్టీకి సమాధి కట్టడం తెలుసు. మీడియా సమావేశంలో రేవంత్పై విరుచుకుపడిన కేటీఆర్, గోడల మీద సున్నాలేసుకుని బ్రతికేటోడివి, నీకే అంతుంటే ఇక ఇంజనీర్లకు ఇంకెంత ఉండాలని సీఎం రేవంత్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎవరి సాయం లేకుండా నీ ఎలక్షన్ ఫామ్ నింపగలుగుతావా అని ఎద్దేవా చేశారు. ఒకవేళ నింపితే ఏ ఛాలెంజ్కైనా నేను రెడీ అని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ, రేవంత్ కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు క్రిమినల్ వేస్ట్ అని ఫైర్ అయ్యారు. అసలు తెలంగాణకు రేవంత్ అనే సన్యాసి ముఖ్యమంత్రిగా ఉండటం పెద్ద క్రిమినల్ వేస్ట్ అని విరుచుకుపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ రేవంత్, రాహుల్పై ధ్వజమెత్తారు. తెలంగాణకు మాత్రం రాడు, ఇంజనీర్లు క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ఏదో ధర్నాలు చేసినట్టు బిల్డప్లు కొడుతుండు. మీ ముఖ్యమంత్రి ఏమో ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతుండు. పిల్లల ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము మీకు లేదు. వేరే రాష్ట్రాల్లో లాఠీ చార్జీలు జరిగితే వెంటనే రాహుల్ పోతాడు, కానీ కాంగ్రెస్ పాలిస్తున్న తెలంగాణకు మాత్రం రాడు. ఆయనలో చలనం లేదు అని ఎద్దేవా చేశారు. అత్యధిక క్రిమినల్ కేసులు 89 ఉన్న వ్యక్తిని సీఎం చేయటమే క్రిమినల్ వేస్ట్. ఎంతోమంది బిడ్డలు విదేశాల్లో ఇంజనీర్లుగా రాణిస్తున్నారు. రాహుల్, రేవంత్ కలిసి పంచిన గ్యారంటీ కార్డులు క్రిమినల్ వేస్ట్. వారు కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు క్రిమినల్ వేస్ట్. కరువు టైంలో 100 టీఎంసీల నీళ్లను కిందకు వదలడం క్రిమినల్ వేస్ట్. ప్రగతి భవన్ ఉండగా జూబ్లీ హిల్స్లో బోర్డు బిల్డింగ్ ఏదో కట్టిండు కదా, దట్ ఈజ్ క్రిమినల్ వేస్ట్. పథకాలకు పన్నాగం పెట్టి అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెట్టిండు, దట్ ఈజ్ క్రిమినల్ వేస్ట్. మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి 100 కోట్లు తగలబెట్టడం, దట్ ఈజ్ క్రిమినల్ వేస్ట్. కేసీఆర్ను తిట్టడానికి మాత్రమే ప్రజల సొమ్ము ఖర్చు పెడుతూ బహిరంగ సభలు పెట్టడం క్రిమినల్ వేస్ట్. రాష్ట్రానికి రేవంత్ అనే పెద్ద సన్నాసిని ముఖ్యమంత్రిని చేయటమే పెద్ద క్రిమినల్ వేస్ట్ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ రేవంత్ ఏం చదివిండో నాకైతే డౌటే. నకలు కొట్టి పాస్ అయిన బాబుతే అయి ఉంటుంది. మిస్టర్ రేవంత్, ఎవరి సాయం లేకుండా నీ ఎలక్షన్ ఫామ్ నింపగలుగుతావా? నీ జీవితంలో ఒక్క పోటీ పరీక్ష అయినా రాసినావా? ఎప్పుడైనా ఒక్క ఇంటర్వ్యూకి హాజరైనవా? మేము కష్టపడి చదివినాం, గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదివినాం. గోడ మీద సున్నాలు వేసుకొని బతికేటోడివి నువ్వు. నీకే అంతుంటే ఇంజనీర్లకు ఇంకెంత ఉండాలి? హైదరాబాద్లో ఫ్లైఓవర్ కట్టించింది ఎవరు? ఇంజనీర్లు కాదా? ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపింగ్ చేస్తున్నది ఇంజనీర్లు కాదా? నువ్వు కూర్చునే కమాండ్ కంట్రోల్ సెంటర్ సచివాలయం కట్టింది ఇంజనీర్లు కాదా? ఇంజనీర్లకు కట్టడం తెలుసు, మీ పార్టీకి సమాధి కట్టడం కూడా తెలుసు అని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నడపాల్సిందే. నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నిరుద్యోగుల ఆత్మస్థైర్యం కోల్పోవద్దని నా ప్రార్థన. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో రేవంత్. ముందు నీ చేతిలో ఉన్న పంచేయి, జరిగే పంచేయి. బీసీ రిజర్వేషన్లు మోడీ ఆపారని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు. నువ్వు చేసిన తీర్మానం చిత్తుగాగుతాం. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కేలా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయి. విద్యా హక్కు చట్టాన్ని సోనియా గాంధీ తీసుకొస్తే ఆ చట్టాన్ని మీరే తుంగలో తొక్కుతారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు. 150 మంది విద్యార్థులను చంపడం సక్సెసా? గురుకులాల్లో 150 మంది విద్యార్థులను చంపడం కాంగ్రెస్ సక్సెసా? నిరుద్యోగులను ఎండ్రని తాగి చావండని తిట్టడం సక్సెసా? కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో టెక్ ఉద్యోగాలు తగ్గిపోయాయి. దాదాపు 7,000 ఐటీ ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఎందుకు పోయాయో ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విద్యాశాఖ మంత్రిగా ఈ రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ అర్థం లేని మాటలు. జూలై నెలంతా గోదావరిలో నీళ్లు పోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. నీళ్లు ఎత్తకుండా రైతాంగాన్ని ఎండబెట్టిన వేస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ ఇది అని కేటీఆర్ మండిపడ్డారు. 4 టీఎంసీలు రాగానే హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి ఉత్తమ్ కుమార్ పోజులు కొట్టిండు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ వరకు నీళ్ళు ఎలా వస్తాయి? గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్ నుంచి కాదా? కాళేశ్వరంపై ఉత్తమ్ కుమార్కు అవగాహన ఉందా? రైతులకు నీళ్ళిచ్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని రైతులకు అర్థమైంది. నిన్న బోనాల పండుగ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని రాష్ట్రంలో మంచి వర్షాలు పడాలని మొక్కుకున్నాం అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఒకసారి ఆ ట్రాఫిక్లో వదిలేయాలి.
రేవంత్ రెడ్డి చేసే ప్రతి స్కీమ్ వెనుక పక్కా ఒక స్కామ్ ఉంటుంది. మెట్రోను ఎందుకో టేక్ ఓవర్ చేశాడు. 200 కోట్లు కొట్టేయడానికి రేవంత్ ఆయన సోదరులు స్వేచ్ఛ వేశారు. బీఆర్ఎస్ పాలనలో మెట్రోను అడ్డుకున్నదే ఈ కాంగ్రెస్ బీజేపీలే. లక్డీ కపుల్ నుంచి BHEL వరకు ట్రాఫిక్ ఉండదని అబద్ధం చెప్పారు. చిన్న చిన్న లక్నో, మేరట్ సిటీలకు కూడా మెట్రో ఇచ్చి హైదరాబాద్ నగరంలో మాత్రం ట్రాఫిక్ లేదని అన్నారు. కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఒక్కసారి ఆ ట్రాఫిక్లో వదిలేస్తే సరిపోతుంది. కాంగ్రెస్ దొంగల స్కామ్లను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని, కాంగ్రెస్ అబద్ధాలను చీల్చి చెండాడుతున్నామని బీఆర్ఎస్ నాయకులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుంది అని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. పెద్దిని ఇబ్బంది పెట్టారు. పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం. నా దగ్గరకు వచ్చి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చెప్తే న్యాయవాదులకు చెప్పి పరిష్కరిస్తామని కోరాను. విద్యాశాఖలో జరిగిన అవినీతిపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన మరుసటి రోజే ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉంటే 7,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారా? కేటీఆర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 ఏళ్లైనా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రచారంలో కాంగ్రెస్ ఊదరగొట్టింది. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రచారంలో యువతను కాంగ్రెస్ ఊదరగొట్టిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 ఏళ్లైనా ఉద్యోగాలు భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో సొసైటీ నోట్ రాసి యువత ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధుర నియోజకవర్గంలో గడ్డం వేణు అనే యువకుడు సొసైటీకి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మాట్లాడిన వీడియోను విలేకరులు చూపించారు. రాహుల్ గాంధీ హామీకే దిక్కులేదు. తెలంగాణలో 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 7,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అశోక్ నగర్ నడి రోడ్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీకే దిక్కు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు అడిగితే యువతను ఎండ్రిని తాగి చావాలని సీఎం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారా? కేటీఆర్ 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, నిరుద్యోగులు ఎంట్రీని తాగి చావాలని అంటుంటే రాహుల్ స్పందించారా అని కేటీఆర్ ప్రశ్నించారు. యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ 24 హామీలు ఇచ్చి ఒకటైనా నెరవేర్చారా అని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ స్పందించరా? ఉద్యోగాలు అడిగితే ఎంట్రీని తాగి చావాలని, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను క్రిమినల్ వేస్ట్ అని సీఎం అంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు ఎంట్రీని తాగి చావాలని రేవంత్ రెడ్డి అంటుంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ స్పందించరా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలోని యువత ఒక నిర్వేదంలో, ఒక ఆవేదనలో ఉన్న విషయం కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకి, మనసు ఉండి అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి సందర్భంలో యువతను ఒక ప్రచారాస్త్రంగా, ఒక రాజకీయ అంశంగా మలుచుకోవడంలో, ఎన్నికల్లో వాడుకోగలం. గండం గట్టెక్కిన తర్వాత వాళ్ళ అట్టేట్లో ముంచడం కాంగ్రెస్ బీజేపీలకు ఒక అనవతిగా మారిపోయింది. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని విడుదల చేశారు. మేమది జాబ్ లేని క్యాలెండర్ అని అప్పుడే చెప్తే కాదన్నారు. చట్టసభల్లో హామీలు ఇస్తున్నా వాటికి కూడా ఇవాళ దిక్కు లేకుండా పోతే ఈ రాష్ట్రంలో యువత ఏ రకంగా ప్రభుత్వాన్ని విశ్వసించాలి అనేది మన ముందున్న ప్రశ్న. ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. కరోనా వచ్చినా జోనల్ వ్యవస్థను కేంద్రం అడ్డుకున్న ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్కు తెలంగాణలో జరిగేవి కనపడవా అని ప్రశ్నించారు. ఎక్కడ ఏం జరిగినా స్పందించే రాహుల్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ అంశాలపై ఎందుకు స్పందించరని నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు? అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏం చదివారో కూడా తనకు డౌటే అని అన్నారు. తన ఎన్యూమరేషన్ ఫామ్ నింపుకోగలుగుతారా అని ప్రశ్నలు స్పందించారు. అసలు విద్యార్థుల గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలుసని అన్నారు. సీఎం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక్క ఇంటర్వ్యూకైనా వెళ్ళారా?
2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఎలా ఇస్తారో చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. రూములో రెండో వ్యక్తి లేకుండా ఎన్నికల నామినేషన్ పత్రం కూడా నింపలేని నువ్వు ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడతావా అని సీఎంపై అరవింద్ నిప్పులు జరిగారు. ఢిల్లీలో మంగళవారం ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడారు. చిన్నప్పుడు చదువుకోకుండా తిరిగిన నువ్వు సిగ్గు శరం లేకుండా ఇప్పుడు విద్యాశాఖను నిర్వహిస్తావా? నీకు విద్యాశాఖ నిర్వహించడం చేతకాకపోతే చదువుకున్న శ్రీధర్ బాబుకు ఆ శాఖను అప్పచెప్పు అని సూచించారు. విద్య పట్ల శ్రద్ధశుద్ధి లేని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం సరైంది కాదు. విద్యాశాఖ బాధ్యతలను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ధర్మపురి అరవింద్ విమర్శించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేవని అరవింద్ ఆరోపించారు. కొన్ని పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు, చాక్పీసులు, విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం ఒక ప్రభుత్వ పాఠశాలనైనా సందర్శించారా అని ప్రశ్నించారు. ఉన్న పాఠశాలను అభివృద్ధి చేయకుండా కొత్త పాఠశాల నిర్మాణం పేరుతో ప్రభుత్వ కమిషన్ల కోసం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.